హలో ఫ్రెండ్స్, ఇక సండే అప్డేట్స్. ఫస్ట్ ప్రోమో చూస్తే ఏమైందంటే ఎవిక్షన్కి దగ్గరగా ఉన్న వాళ్ళని రీతును ఫ్లోరాని యాక్టివిటీ ఏరియాలోకి రమ్మంటారు నాగార్జున సార్. అయితే వాళ్ళు అక్కడికి యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళిపోతారు రీతు, ఫ్లోరా. ఇక హౌస్ మేట్స్ని ఒక్కొక్కరిని లేపి నాగార్జున సార్ అడుగుతారు, ఇక మీ ఉద్దేశం ఏంటి, ఈ ఇద్దరిలో ఎవరు వెళ్తారు అని మీకు అనిపిస్తుందో చెప్పండి అనేసి నాగార్జున సార్ అడుగుతారు. ఇక ఫస్ట్ లేచింది ఇమాన్యుయల్ని అడిగినప్పుడు ఫస్ట్ వీక్ నుండి గేమ్ చూస్తే ఫ్లోరా వెళ్తారని నేను అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడు. ఇక నెక్స్ట్ దివ్య అని అడుగుతారు. దివ్య అయితే ఇద్దరిలో చూస్తే రీతు టాస్క్లో ఎక్కువ ఎఫెక్ట్ పెడుతుంది సార్, అంటే రీతు ఉంటుంది ఫ్లోరా వెళ్ళిపోతుంది అనుకుంటాను అనేసి దివ్య అంటుంది. ఇక కళ్యాణ్ అడుగుతారు. కళ్యాణ్ అడిగితే కంపారిజన్లో చూస్తే రీతు స్ట్రాంగ్ అంటాడు కళ్యాణ్. ఇక హౌస్ మేట్స్ అందరినీ అడిగితే ఎక్కువ ఫ్లోరాకే ఓటింగ్స్ పడ్డాయి, అంటే ఫ్లోరా వెళ్ళిపోతుందని అందరు గెస్ట్ చేసి చెప్పారు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇంకా అందరూ ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పారు. అక్కడ రీతుని ఫ్లోరాని అడుగుతారు నాగార్జున సార్. ఏమనంటే, మీరు బయటికి వెళ్ళిపోతే మీరు బాగా మిస్ అవుతారు అనుకున్న వ్యక్తి ఎవరు హౌస్లో అనేసి నాగార్జున సార్ అడుగుతారు. అప్పుడు ఫ్లోరా చెప్తుంది, నేను సంజన గారిని చాలా మిస్ అవుతా సార్. ఎందుకు అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య కొంచెం గొడవైంది, ఆమె వల్ల నేను ఏడ్చాను, బట్ తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చి మాట్లాడింది అంటూ ఫ్లోరా చెప్తుంది. సంజన నేను చాలా మిస్ అవుతున్నాను సార్ అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత రీతుని అడుగుతారు. రీతు ఏమంటుందంటే, పవన్ ఐ మిస్ యూ సో మచ్, నిన్ను చాలా మిస్ అవుతాను, బయటకు వెళ్ళాక చాలా చాలా మిస్ అవుతాను, నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఐ మిస్ యూ సో మచ్ పవన్, నాకు వెళ్ళాలని అస్సలు లేదు, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అంటూ ఏడుస్తుంది, ఎమోషనల్ అయిపోతుంది బాగా. ఇక అక్కడ ఫైనల్గా నాగార్జున సార్ ఏం చెప్తారంటే, ఫైనల్గా ఆడియన్స్ డిసైడ్ చేసింది ఏంటో చూద్దామంటూ అక్కడ చివరిగా ఫ్లోరాని అయితే ఎలిమినేట్ చేసేస్తారు, రీతుని అక్కడ సేవ్ చేస్తారు. ఇక ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.